హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే 23,320 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 23,480, నియర్లీ 160 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. 23,480 ఆల్ టైమ్ హై ఓపెనింగ్ ఇది. 23,480 అక్కడి నుంచి కూడా మార్కెట్ కరెక్ట్ అవుతూనే వచ్చింది. ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే మనకి రీచ్ అయినలో 23,353. దీన్ని యాజ్ రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,350 అని తీసుకుందాం. ఇది లో, ఓపెనింగ్ అండ్ హై రెండు కూడా ఒకటే. టోటల్గా రేంజ్ చూసుకున్నట్లయితే ఈరోజు 130 పాయింట్స్ రేంజే కనబడుతుంది. ఆల్రెడీ 3 days మనకి చాలా కన్సోలిడేట్ అయింది మార్కెట్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడైతే ఇంత గ్యాప్ అప్ వచ్చిందో ఈ 23,500 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ టాప్లో క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మార్కెట్ అయితే ఈరోజు కూడా కన్సోలిడేషన్ అయింది. లాస్ట్ 3 daysలో మనం చూసుకున్నట్లయితే బాడీ వైస్లో ఒక 100 పాయింట్స్ రేంజే కనబడుతుంది. 23,250 నుంచి 23,300. సో ఈ బాడీ ఓవర్లాప్ అయిన రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువగా కన్సోలిడేట్ అయింది. అండ్ హై అండ్ లోస్ చూసుకున్నట్లయితే టాప్లో 23,400 లెవెల్. సో ఇది రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ 23,250 లెవెల్. సో మోర్ ఓవర్ మనం ఫుల్ రేంజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ఓపెనింగే మనకి 23,480 దగ్గర ఉండడం వల్ల సో ఇక్కడ నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 23,400 దగ్గర క్లోజ్ అయింది. సో ఏదైతే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసిందో లాస్ట్ 3 days మనకి ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి సో దీన్ని మనం రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి కన్వర్ట్ చేసుకోవడానికి ఒక టైం అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. చూడాలి, రేపు మార్కెట్లో కనుక ఫ్లాట్గా అయినా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అయినప్పుడు మనం డిక్లేర్ చేసుకుంటాం దీన్ని యాజ్ ఏ సపోర్ట్ అని. ఒకసారి ఈ మూమెంటం మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 minutes క్యాండిల్లో చూసుకుంటే ఓపెనింగ్ 23,480. ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే మనకి డ్రాస్టిక్గా మార్కెట్ పడిపోయింది. ఇక్కడ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ చూసుకుంటే సో ఇది 23,420 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్లో రీచ్ అయిన హై కూడా ఇంచుమించు ఇదే ఏరియా దగ్గర హైని రీచ్ చేస్తూ సో ఓవరాల్గా మార్కెట్ ఈ బాడీ సో ఇక్కడ ఓపెనింగ్ మనం చూసుకున్నట్లయితే 23,420 ఉంది. సో ఈ బాడీ ఓపెనింగ్ అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఓపెనింగ్ ఉందో ఈ లెవెల్ మనకి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది 23,420. సో ఆ తర్వాత ఏ క్యాండిల్ కూడా మనకి ఈ లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. సో ఇక్కడ 1 or 2 క్యాండిల్స్ హిట్ చేసిన ఈ లెవెల్ని ఓన్లీ హెడ్స్ మాత్రమే టచ్ చేస్తాయి, ఏ బాడీ కూడా టచ్ చేయలేదు. ఇక్కడ లోయర్ సైడ్ బాడీ ఓవర్లాప్ అవుతూ చూసుకున్నట్లయితే ఇక్కడ 23,370, 50 పాయింట్స్ రేంజ్, టోటల్లీ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ చాలా కన్సోలిడేట్ అయింది. అండ్ ఇక్కడ 9:30 నుంచి 3:30 వరకు కూడా ఓన్లీ ఫస్ట్ 15 minutesలో మాత్రమే 23,480 నుంచి 23,420 వరకు సో మార్కెట్ ఫాలో అవ్వడం జరిగింది. మిగతా అన్ని క్యాండిల్స్ కూడా ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. 9:30 to 3:30 అంటే ఇట్స్ 6 hours పాటు ఇంత మినిమల్ రేంజ్లో కంప్రెస్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ చాలా సప్రెస్ చేస్తూ మార్కెట్ని 23,400 లెవెల్ దగ్గర క్లోజ్ చేయించారు. కాబట్టి సో రేపు ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈ లెవెల్ని ఒక బేస్ లాగా తీసుకుంటూ దీన్ని సపోర్ట్ బేస్ లాగా నేను కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది సపోర్ట్ బేస్ లాగా కన్వర్ట్ అవుతూ ఇక్కడ నుంచి మార్కెట్ అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది అనేది నా ప్రిడిక్షన్. అండ్ ఇది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది కాబట్టి సో ప్రెసెంట్ పర్టికులర్ రేంజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇంచుమించు రేపైతే 23,500 ఎబో క్లోజింగ్ వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 50,179 దగ్గర. అండ్ ఇక్కడ లాస్ట్ డే క్లోజింగ్ కూడా మనకి 49,900 అరౌండ్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి దగ్గరగా 200 పాయింట్స్ దాకా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ కూడా ఓపెనింగ్ అండ్ హై రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. 50,180 దగ్గర 50,180 మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ అండ్ రీచ్ అయిన హై రెండు ఒకటే. సో ఇక్కడ మాత్రం ఒక కంప్లీట్ రెడ్ క్యాండిల్ చూడగలుగుతున్నాం. ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50 మరి ఇంత రెడ్ క్యాండిల్ అయితే కనపడలేదు. సో ఇక్కడ మనం ఒక కంప్లీట్ రెడ్ క్యాండిల్ అయితే చూడగలుగుతున్నాం. లాస్ట్ 3 days కూడా ఇంచుమించు డోజీ టైప్లో వచ్చాయి అన్ని క్యాండిల్స్. ఈరోజు మాత్రం కొద్దిగా హెవీగా రెడ్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా. ఈరోజు రీచ్ అయిన లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 49,800. సెవెరల్ డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం 49,800 నుంచి 50,000. ఇది ఒక 200 పాయింట్స్ రేంజ్.
ఈ రేంజ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ అప్వర్డ్ క్లోజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతిసారి మార్కెట్ క్లోజింగ్ మాత్రం 49,800 నుంచి 50,000 ఈ 200 పాయింట్స్ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే తీసుకొస్తున్నారు ట్రేడర్స్ అంతా. అండ్ ఇక్కడ ఈలో క్రియేట్ అయ్యాక ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 49,850 అరౌండ్. సో సెవెరల్ డేస్ నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకి క్లోజింగ్ 49,800 అరౌండ్ వచ్చింది. అండ్ ఈ క్యాండిల్ 49,700 వచ్చింది. అండ్ నిన్న మాత్రం కొద్దిగా బెటర్గా 49,900 వరకు వచ్చింది. కానీ నిన్న క్లోజింగ్ కన్నా కూడా ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. బట్ స్టిల్ నేను 49,800ని ఒక మంచి సపోర్ట్ లానే చూస్తున్నాను. చూద్దాం మరి రేపైనా ఈ రేంజ్ నుంచి బయటకు వస్తుందేమో మార్కెట్ అనేది. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఓపెనింగ్ గ్యాప్ అప్, ఆ గ్యాప్ అప్ని విత్ ఇన్ 30 మినిట్స్లోనే మార్కెట్ డౌన్ సైడ్ కొలాప్స్ చేసేసింది. సో ఆ తర్వాత ఈ 50,000 రౌండ్ ఆఫ్ మార్క్ని యాజ్ రెసిస్టెన్స్ కన్వర్ట్ చేసుకుంది. నేనేమనుకున్నానంటే ఈ గ్యాప్ అప్ ఈ రోజైనా 50,000 లెవెల్ని యాజ్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ 10-15 క్యాండిల్లో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ 50,000 బిలో క్లోజ్ అయిందో అప్పటి నుంచి 50,000 మార్క్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అండ్ మనం ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే 49,800 లెవెల్ ఉంది. ఈ 49,800 లెవెల్ యాజ్ సపోర్ట్ యాక్ట్ చేస్తూ టోటల్లీ ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అయితే కన్సోలిడేట్ అవ్వడం జరిగింది. ఇంకా మనం ప్రిసైజ్గా చూసుకుంటే ఓన్లీ ఈ లాస్ట్ 1 అవర్ మాత్రమే 49,900 బిలో క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి బాడీస్ పరంగా. మిగతా అన్ని క్యాండిల్స్ కూడా 100 పాయింట్స్ రేంజ్లోనే ఉన్నాయి. 49,900 నుంచి 50,000 ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ అనేది మూమెంటం ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్లో మూమెంటం ఇవ్వడం జరిగింది. సో రేపటి మార్కెట్లో నేను ఈ రేంజ్ అంతా కూడా ఒక సపోర్ట్ బేస్ అనుకుంటున్నాను ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి ఖచ్చితంగా రేపైనా 50,000 ఎబో మనకి ఇంట్రాడే క్లోజింగ్ వస్తుందని నేను భావిస్తున్నాను. వన్స్ ఈ 50,000 ఎబో ఇంట్రాడేలో క్లోజింగ్ వచ్చిందంటే మాత్రం దెన్ రెసిస్టెన్స్ నుంచి మనకి సపోర్ట్లా కన్వర్ట్ అయిపోతుంది. మార్కెట్ పాజిటివ్ ర్యాలీ అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూద్దాం మరి రేపటి మార్కెట్ మనం అనుకున్నట్టు వెళ్తుందా లేదా అనేది. Thank you guys. Thanks for watching. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys. See you tomorrow.